ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉన్నది. ఇంట్లో పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081. అట్లనే వాట్సాప్ సందేశాల ద్వారా కూడా ప్రశ్నలు అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 295081. వెంటనే ఫోన్లు చేసి మీ సందేశాలు ఏమున్నా కూడా అడుగుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 7:45 దాకా ఉంటుంది. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి అప్పుడప్పుడు మేఘావృతమై కనిపించి అక్కడక్కడ చిరుజల్లులు కూడా కురిసినాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 67%, గాలి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇది మన యాస, మన భాష, మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. వ్యవసాయంలో రైతులకున్న అనుమానాలను తీర్చడానికి ప్రతి మంగళవారం, శుక్రవారం ఆకాశవాణి ఆదిలాబాద్ వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సందేహాలు ఏమున్నా తీర్చేస్తుంది. అయితే ఇయాల్టి కార్యక్రమంలో పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081. వాట్సాప్ సందేశాల ద్వారా కూడా మీ ప్రశ్నలు అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 295081. వెంటనే ఫోన్లు చేయండి, మీ ప్రశ్నల్ని అడుగుండ్రి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి, మీ సందేహాలు తీర్చడానికి డాక్టర్ రాజశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మరి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎట్లున్నాయి, వాటి వివరాల గురించి ముందుగా శ్రోతలకు తెలుపుండ్రి. సో ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి ఈ రోజు వరకు ప్రస్తుతం అయితే సాధారణ వర్షపాతంగా నమోదవుతూ ఉంది. సో ఈ రోజు వరకు చూసినట్లయితే జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 214 మిల్లీమీటర్లకు గాను 241 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కురవడం జరిగింది. సో 12% ఎక్కువగా ఉన్నా కూడా అది సాధారణ వర్షపాతం కింద నమోదవుతూ ఉంది. అయితే ఇక్కడ గత అంటే మాన్సూన్ ప్రకారంగా లేదా IMD ప్రకారంగా మరి జూన్ 1 వారంలో వస్తుందన్న వర్షాలు కొద్దిగా రాకపోవడము, అయినా కూడా విత్తుకోవడానికి సమయం ఇంకా ఉంది. విత్తుకున్న రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది లేదు. సో ఏదేమైనా కూడా జూన్ 15 తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలలో ఇప్పటి వరకు కూడా మంచి సాధారణ వర్షపాతం నమోదు కావడం జరిగింది. సో దానికి అనుగుణంగా రైతులు కూడా చాలా మంచిగా అంటే 100% విత్తుకోవడం అనేది కంప్లీట్ అయింది. ఇకపోతే ఈ ఆదిలాబాద్ జిల్లాలోని మరి
నార్నూరు మండలాలలో, అదే నార్నూరు మండలము తర్వాత మావల మండలంలో కొంత లోటుపాటు వర్షపాతం లోటుగా ఉంది. సో అయినా కూడా ఇంకా సమయం విత్తుకోవడానికి ఉంది కాబట్టి జూలై 15 వరకు కూడా ఈ పత్తిని లేదా వివిధ పంటల్ని వేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ అంటే ఇంకా సమయం ఉందంటారు? అంటే ఈ పాటికే కొంతమంది వేసేసుకున్నారు, కొందరు మొలకెత్తినాయి, 2 ఆకుల మీదకి వచ్చినాయి ఆల్రెడీ. అయితే మరి ఇంకా సమయం ఎంతవరకు ఉందంటారు? ఓకే, సో ఇక్కడ వర్షాధారంగా రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పత్తిని పండిస్తూ ఉంటారు. సో వర్షం మీదనే ఆధారపడి పండించాల్సి ఉంటుంది కాబట్టి మరి అంటే వాతావరణ పరిస్థితులు అనంగా పెరిగే పంట కాబట్టి సో పత్తిని మరి సుమారుగా జూలై 15 వరకు విత్తుకున్నా కూడా దాని యొక్క పూత కాత కానీ రాబో కాలంలో వచ్చే ఉష్ణోగ్రతల పైన వర్షపాతం పైన ఆధారపడి ఉంటుంది. తద్వారా ఈల్డ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆన్ యావరేజ్గా జూలై 15 వరకు విత్తుకున్నా కూడా ఎటువంటి దిగుబడి అనేది నష్టం అనేది తగ్గకుండా ఉంటుంది. ఓకే, ఆ విధంగా మరి రైతులు కూడా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వర్షపాతం లేని ప్రాంతాలలో ఈ జూలై 15 వరకు కూడా విత్తుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. సార్ అంటే ఈ సమయంలో విత్తుకునే వాళ్ళు కూడా విత్తన శుద్ధి చేయాలంటారా? అవును, ఇక్కడ విత్తన శుద్ధి విషయానికి వస్తే మరి సాధారణంగా మనకు ప్రైవేట్ హైబ్రిడ్లే రైతులకు అందుబాటులో ఉంటాయి. ఓకే, ప్రైవేట్ కంపెనీ వాళ్ళే. సో ఆ కంపెనీ వాళ్ళు కొన్ని సాధారణంగా విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు విత్తన శుద్ధి చేయట్లేదు. అంటే విత్తన శుద్ధి 2 రకాలుగా చేసి వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, రాశి కానీ, నూజివీడు కానీ. సో విత్తన శుద్ధి పురుగు మందుతోటి ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా థయోమిథాక్సమ్, అది పురుగు మందుకు సంబంధించింది. సో అది విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. అదేవిధంగా దాంతోపాటు కూడా తెగుళ్ళ మందు కూడా విత్తన శుద్ధి ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నారు. తెగుళ్ళ మందు కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందు కూడా సీడ్ ట్రీట్మెంట్ చేసి ఇస్తున్నారు. సో 2 రకాలుగా విత్తన శుద్ధి చేసి వస్తుంది కాబట్టి సో వాటికి ఇంకా విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాటికి కూడా ఒకవేళ చేయాలనుకుంటే రైతులు మరి జీవ సంబంధ తెగుళ్ళ మందు ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని కానీ ఒక 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకుంటే తెగుళ్ళు ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక చిన్న చిన్న కంపెనీలు వేరే కానీ ఇంకా అంటే మైకో కానీ మిగతా వేరే కంపెనీస్ కానీ కొంత పురుగు మందుతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు, తెగుళ్ళ మందుతోటి చేసి ఇవ్వట్లేదు. సో అట్లాంటి వాటికి ఈ కార్బాక్సిన్ థైరమ్ అంటే విటావాక్స్ రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో దాన్ని ఒక 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకుంటే అట్లా కీటకాలతో పాటు తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చు. సో ఆ విధంగా పత్తిలో విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు ఇప్పుడు కూడా. అవును, చేసుకోవచ్చు. విత్తుకునే సమయం కూడా ఉంది. శ్రోతలు మీరు కూడా పత్తికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నా వెంటనే ఫోన్ చేసి డాక్టర్ రాజశేఖర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081కి ఫోన్లు చేయండి. వాట్సాప్ సందేశాల ద్వారా కూడా మీ ప్రశ్న అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 అయితే సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం మొలకెత్తే దశలో ఉన్న పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వాటిలో ఈ దశలో ఉన్న పంటకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడు కొంత అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడము, కొంత వర్షపాతం తక్కువ పడడము, సో ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఫోన్ కాల్ వస్తుంది, తీసుకుందాం. ఓకే, హలో, ఫోన్ లైన్లో ఏదో సమస్య తెలియనట్టుంది సార్, చెప్పండి సార్. ఇందాక సో గత 2-3 సంవత్సరాలకు అనుగుణంగా మనము సమస్యలు ప్రస్తుత పరిస్థితులలో, ఎందుకంటే కొంత ఉష్ణోగ్రతలు ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ ఉండడము, తర్వాత వర్షపాతం కూడా తక్కువ పడడము. సో వాటి వల్ల ముఖ్యంగా ఈ ప్రాథమిక దశలో ఏదైతే 15 రోజుల్లోపు ఉన్న పంటలలో అక్కడక్కడ ఈ యొక్క మిల్లీపీడ్స్ అంటాము ఇంగ్లీష్లో. సో మన వాడుక భాషలో అయితే ఈ అప్పడాల గుర్రాలు అంటాము మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. సో అవి గుంపులుగా రావడము. ఈ మధ్య యాక్చువల్గా అయితే అవి భూమిలో ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని తినే కీటకాలు, కానీ అవి కాస్త కొంత సంతతి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల పరంగా వాటి యొక్క సంతతిని పెంచుకోవడము, అవి కొంత మొక్కల పైన రావడం అనేది గమనిస్తూ ఉంటాం గత 2-3 సంవత్సరాల నుంచి. సో దానికి భయాందోళనకు రైతులు గురి కాకుండా
ఎక్కడైతే అవి బాగా గుంపులుగా అంటే అన్డిస్టర్బ్డ్ ప్లేసెస్లో అంటే చెత్త చెదారం ఉన్న ప్లేసెస్లో కానీ ఒక చెట్టు కింద కానీ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళ కింద కానీ సో అక్కడ మొదలు కావడం అనేది జరుగుతాయి వాటి యొక్క ఉత్పత్తి కానీ సంతతి కానీ. సో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ముఖ్యంగా హలో నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీకు ఎలాంటి సమస్య ఉంది, పత్తి పంట గురించి ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో ఇక్కడ మన శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. నేను బోత్ మండలం కౌట నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. నా పేరు లింగమ్మ. ఓకే ఓకే చెప్పండి. అయితే మేము పత్తి పెట్టినాము, మొలిసింది. ఇక ఏళ్ళు పొడు కన్నా కొంచెం ఎక్కువనే పెరిగింది సార్, 2 ఆకుల మీద ఉన్నది ఇప్పుడు. ఓకే. అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ పోయింది. ఓకే. పోయింది కూడా మళ్ళీ రెండోసారి పెట్టినాము. అవును. అందులో ఒక్కొక్కటి మొలకెత్తుతున్నది, ఒక్కొక్కటేమో మరి పోయిందో ఏమో అర్థమైతలేదు. ఓకే. అయితే ఇప్పుడు మరి మొలిసిన పత్తికి 2 ఆకుల మీద ఉన్న పత్తికి దాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఎటువంటి మందులు కొట్టాలా? ఓకే. సో ముఖ్యంగా అంటే పత్తిలో 75% అనేది మొలక శాతము, అంటే దాని జెర్మినేషన్ పర్సంటేజ్ అంటాము. సో ఒక ఎకరం భూమిలో 70% మొక్కల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇబ్బంది ఏముండదు. మీరు వెనుక వేసిన వాటికి కొంత ఎరువుల మోతాదు కొంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ చేసిరో వాటికి తర్వాత, ఎందుకంటే ముందు వేసిన మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి, తర్వాత లేటుగా వేసినవి చిన్నగా ఉంటాయి. సో వాటికి కొంత ఏవైతే లేటుగా వేసిన వాటికి కొంత ఎరువుల మోతాదు పెంచుకున్నట్లయితే అవి కూడా సమానంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అదొకటి. తర్వాత ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ అంటే 10-15 రోజుల్లోపు ఈ కాంప్లెక్స్ ఎరువు డిఏపి కానీ 20-20-0-13 కానీ, ఓకే, 14-35-14 కానీ ఈ 15 రోజుల్లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఇక తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ బాసర ఎరువు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు మొత్తానికి 15 రోజులు మొక్క జర్మినేషన్ వచ్చినాక 15 రోజుల లోపు కంప్లీట్ చేసుకోండి. అదొకటి. తర్వాత ఇకపోతే కలుపు మందుల విషయానికి వస్తే, సో ముఖ్యంగా ఇవి ఆల్రెడీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి హిట్వీడ్ కానీ టర్గా సూపర్ కానీ రెండింటిని కలుపుకోవడము, లేదా హిట్వీడ్ మ్యాక్స్ అనేది కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని పిచికారీ చేసుకుంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కలుపుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే 20-40-60-80 రోజులలో యూరియా పొటాష్ మాత్రమే వేయాలి. డిఏపి కానీ సూపర్ కానీ లేదా భాస్వరకు సంబంధించిన ఏదైనా కూడా ఎరువులు వేసుకోకూడదు. యూరియా డిఏపి వేయద్దంటారు. డిఏపి లేదా సూపర్ కానీ 15 రోజుల తర్వాత వేయకూడదు ఇక. ఓకే, ధన్యవాదాలమ్మా కాల్ చేసినందుకు. నమస్తే మేడం. శ్రోతలు, మీరు కూడా గిట్లనే పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081. వాట్సాప్ సందేశాల ద్వారా కూడా మీ ప్రశ్నలను అడగచ్చు. వాట్సాప్ నంబర్ 08732 ఈ కార్యక్రమాన్ని ఒక ప్రకటన అనంతరం కొనసాగిద్దాం. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती. శ్రోతలు, మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. నమస్కారం సార్ అంటూ నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నుంచి లక్ష్మణ్ ఒక వాట్సాప్ సందేశం పంపించింది సార్.
ఇప్పుడు ప్రస్తుతం పత్తిలో అయితే కలుపు మొక్కలు బాగా పెరిగినాయి సార్, వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గడ్డి మందు కొట్టచ్చా లేదా అనే దాని గురించి అడుగుతున్నారు. సో ఇంతకుముందు చెప్పినట్టే మనకు మొలిచిన తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. సో అది మొక్క పెరిగిన 20 రోజుల్లో, ఎందుకంటే 20 రోజుల తర్వాత మొక్క పెరిగిన పిచికారీ చేస్తే మొక్కకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కలుపు అనేది ముదిరిపోతూ ఉంటుంది. సో 2 ఆకుల దశ కంటే ఎక్కువ అయితే అప్పుడు పనిచేయనే అవకాశం ఉంటుంది. సో ఆ 2 ఆకు దశలో అంటే సుమారుగా 20 రోజుల్లోపు ఈ యొక్క పోస్ట్ ఎమర్జెన్సీ వీరిసైడ్స్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో వాటిల్లో ముఖ్యంగా ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ పత్తిలో ముఖ్యంగా ఈ యొక్క ఇందాక చెప్పినట్టు క్విజలోపాపిథైల్ టర్గా సూపర్ అనేది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో అది 400 మిల్లీలీటర్లు ఎకరానికి. అదేవిధంగా పైరిథయోబ్యాక్ సోడియం ఇట్వీడ్ రూపంలో ఉంటుంది. సో అది కూడా 250 మిల్లీలీటర్లు. సో ఈ 2 కలిపి పిచికారీ చేసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా మనకు మార్కెట్లో 2 ఆల్రెడీ కలిపిన ఒకటే ప్రోడక్ట్ హిట్వీడ్ మ్యాక్స్ రూపంలో అవైలబుల్ ఉంది. సో అది ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. 2 విడివిడిగా కడుపుకోవడము లేదా ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ని వాడుకోవడం అనేది చేసుకోవచ్చు. ఏదన్నా ఒకటి దాన్ని వాడాలి. సో ఈ విధంగా మనకు ఈ 20 రోజుల తర్వాత వచ్చే గడ్డి జాతి కానీ వెడల్పాటి ఆకులు కానీ రెండింటిని నివారించుకోవచ్చు. సో ఆ విధంగా కలుపు నివారణ చేసుకోవాలి. సార్ అట్లా అంటే ఇప్పుడు కలుపు నివారణ చేసేటప్పుడు అంటే గడ్డి మందు కొడితే గానీ అంటే మొక్క చుట్టూ కొట్టలేం కదా సార్, అంటే మొక్క చుట్టూ కొడితే ఏదైనా మొక్క కూడా ఏదైనా ఆపద కొంచెం ఉంటుంది అంటారా? మందులు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన మందులు పత్తికి ఎటువంటి నష్టాన్ని చేకూర్చవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు పత్తి పైన పడ్డా కూడా. అయితే మీకు ఈ మధ్య మొక్కలు తీయడానికి యంత్రాలు వచ్చినాయి కదా సార్, అంటే సాల్ మధ్యలో తీయడానికి యంత్రాలు వచ్చినాయి, వాటి ద్వారా మధ్యలో తీస్తున్నారు కానీ అంటే కర్ర చుట్టూ అట్లనే ఉండిపోతున్నది, అది తీస్తేనే మంచిది అంటారా? ఏమంటారు మరి? అంటే సాధారణంగా ఇప్పుడు అంతర్కృషి చేసినా కూడా ఎడ్లతోటి కానీ పవర్ వీడర్తో కానీ ఓకే మిషన్ల ద్వారా చేసినా కూడా మొక్క మధ్యలో చేయలేకపోతారు. ఎందుకంటే సాలు పత్తి వేస్తున్నారు కదా, అంటే మొక్కల మధ్య గ్యాప్ తక్కువ ఉన్నందున అడ్డము కలుపు అంతర్కృషి అనేది చేయడం లేదు. సో ఆ దానికి ఈ యొక్క స్ప్రే అనేది ఖచ్చితంగా అవసరం. సో ఈ చెప్పిన ఏదైతే సెలెక్టివ్ అంటాం పత్తిలో ఈ మందులు పిచికారీ చేస్తే పత్తికి ఎటువంటి నష్టాన్ని చేకూర్చవు. ఇవే మందులు సోయాబీన్లో చేస్తే సోయాబీన్ చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అన్ని ప్రతి పంటకు ఉంటాయి కాబట్టి ఈ చెప్పిన మందులు పిచికారీ చేసుకుంటే పత్తికి ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఓకే సార్. శ్రోతలు పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి వెంటనే ఫోన్లు చేసి మీకు ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 295081 మరొక నంబర్ 230081. అట్లనే వాట్సాప్ సందేశాల ద్వారా కూడా ప్రశ్నలు అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732 295081. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 7:45 దాకా ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి ఏ ప్రశ్నలున్నా అడగచ్చు. సార్ ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. అంటే ప్రస్తుతం మొలకెత్తే దశలో కొన్ని చెట్లు ఉన్నాయి, అంటే పత్తి పంట ఉంది, కొన్ని ఇప్పటికే 2 ఆకుల 3 ఆకుల మీద వచ్చి ఉన్నాయి కదా, వీటికి ఎలాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది, వీటికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అనేది వచ్చింది సార్. ఇది తలమడుగు మండలం నుంచి నవీన్ గారు చేసిండ్రు వాట్సాప్ సందేశం. అదే ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తా ఉన్నాము ఈ యొక్క అపడాల గుర్రము, మన ఇంగ్లీష్ లో మిల్లీపీడ్స్ అని అంటాము. సో అవి గోధుమ రంగులో ఉండి పొడవుగా ఉంటాయి. అవి గుంపులుగా వచ్చి ఈ మధ్య కాలంలో ఈ యొక్క వాతావరణ పరిస్థితుల అనగా వాటి సంతతి పెంచుకొని ఆ 2 ఆకుల దశలో అవి తినివేస్తా ఉన్నాయి. ఇవి 1 మంత్ తర్వాత కనబడవు, వాటి ఉత్పత్తి అనేది 1 మంత్ వరకు ఉంటది. కాబట్టి రైతులు టెన్షన్ పడకుండా, మరి ఉధృతి బాగా తినివేసినట్లయితే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద రాళ్ళ కింద కానీ వేప చెట్లు కానీ ఇంకా సో అక్కడ ఇవి మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ వీటిని గమనించి ఐడెంటిఫై చేసి ముఖ్యంగా ఈ క్లోరో50 కానీ ఒక 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు కానీ ఓకే, తర్వాత నూకలు మోనోక్రోటోఫాస్ కానీ ఏవైనా ఇట్లా కలుపుకొని కొంత విషపు వేరేలాగా ఆ ప్లేసెస్లో చల్లుకుంటే అవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట పైన వచ్చినా కూడా ఈ క్లోరో50 అనేది కూడా ఒక మొక్కకి
పక్క అంటే మొక్క పైనే కాకుండా సాయిల్ పైన కొంత డ్రెంచింగ్ చేసినా కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మరి వీటిని కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు వర్షాలు పడుతుంటే ఒకవేళ ఈ తెల్లదోమ వ్యాప్తి కూడా పంట పైన అధికంగా ఉంటుంది కదా సార్, అంటే ఈ సమయంలో ఈ దశలో ఉంటుందా లేకుంటే ఇంకా రాబోయే దశలో ఉంటుంది అంటారా తెల్లదోమ వ్యాప్తి? ఇప్పుడు రాదు. సాధారణంగా రసం పీల్చే పురుగులలో 4 రకాల పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి దశకు అనుగుణంగా. సో సుమారుగా ఈ యొక్క జూలై మాసం మొత్తంలో ఈ యొక్క పేనుబంక సమస్య అనేది కనబడుతుంది. అదేవిధంగా ఆగస్టు మొత్తంలో తర్వాత పచ్చదోమ అనేది స్టార్ట్ అవుతాం. తర్వాత సెప్టెంబర్లో తామర పురుగు, అక్టోబర్లో ఈ యొక్క తెల్లదోమ అనేది అక్టోబర్ వరకు ఎలాంటి సమస్య ఉండదు వీటి వల్ల. తర్వాత ఇవి విత్తన శుద్ధి చేసేస్తున్నాయి కాబట్టి ప్రాథమికంగా 30 రోజుల వరకు ఈ సమస్యలు అనేటివి ఉండకపోవచ్చు. అయితే 30-40 రోజుల వరకు ముఖ్యంగా ఇక ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గుల వల్ల ఓకే వర్షాలు పడకుండా పొడి వాతావరణం ఉన్నట్లయితే పేనుబంక సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి ఇంకొక 15-20 రోజుల వరకు. సో దానికి అనుగుణంగా మరి ఒకసారి మోనోక్రోటోఫాస్ చేసుకున్న ఇబ్బంది లేదు. ఎసిఫేట్ కూడా 1.5 గ్రాము లీటర్ నీటికి, లేదా ఎస్టామిప్రిడ్ ప్రైడ్ అంటాము, అది 0.2 గ్రాములు. ఓకే, కానీ ప్రాథమిక దశలో 40 రోజుల వరకు అని తర్వాత కూడా ఎప్పుడైనా మోనోక్రోటోఫాస్ ఎసిఫేట్ 2 కలిపి పిచికారీ చేయకూడదు. ఎందుకంటే 2 కలిపి పిచికారీ చేయడం వల్ల రాబో కాలంలో ఈ పూత దశ ఎక్కువైపోయి మరి గులాబీ రంగు పురుగుకి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు అదొకటి గమనించుకోవాలి. అయితే సార్ ఇక్కడ అంటే గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య గులాబీ రంగు పురుగు. అవును. అయితే ఇది ఏ దశలో మొదలవుతుంది అంటారు ఈ సమస్య? గులాబీ రంగు పురుగు అనేది పూత దశలోనే మొదలవుతుంది. ఎందుకంటే దాని యొక్క ప్యూపాలు అంటే లాస్ట్ పోయిన సంవత్సరము ఏదైతే పొడిగించడం వల్ల ఇరిగేషన్ సోర్స్ ఉన్న వాళ్ళు, నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు కొంత జనవరి తర్వాత కూడా పత్తిని పొడిగించడం జరిగింది. సో అట్లాంటి ప్లేసెస్లో దీని యొక్క ఉధృతి ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల మళ్ళీ వాళ్ళ చేనులోనే ఈ మధ్య ఇక్కడ ఈ 45 రోజుల దశలో ఎక్కువగా ఆశించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ 45 రోజుల దశలో ఆశించే గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా నష్టపరచదు. అయితే దానికి అంటే అవి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి మందులు కూడా పిచికారీ చేయాల్సిన లేదు. అయితే ఉధృతి 10% అంటే దాని యొక్క నష్టపరిమితి స్థాయి అనేది ఉంటుంది. ఒక 10% గుడ్డి పూల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కొంత వేప నూనె లాంటివి లేదా మిగతా మందులు దానికి సూచించిన మందులు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. కానీ పూత దశలో ఏదైతే 45 రోజుల దశలో వచ్చే లార్వా దశలో ఉన్న గులాబీ రంగు పురుగు మాత్రం ఎటువంటి ఇబ్బంది చేయదు, ఎక్కువగా నష్టపరచదు. కాయ దశలో వచ్చేది మాత్రం ఏదైతే అక్టోబర్ నుంచి వచ్చే అప్పుడు చాలా వరకు ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముందు నుంచే ఈ యొక్క సమగ్ర సస్య రక్షణ పద్ధతులు, లింగాకర్షక బుట్టలు ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడే వాట్సాప్ సందేశం వచ్చింది జైనాథ్ మండలం నుండి. జగదీష్ రెడ్డి గారు పంపించిండ్రు. పత్తిలో రాబోయే కాలంలో వచ్చే తెగుళ్ళు వాటి నివారణ గురించి చెప్పండి సార్ ముందుగానే అని కోరుతున్నారు. చెప్పండి సార్. ఓకే, సో అదే రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఇందాక చెప్పినట్టు ఈ యొక్క అప్పుడాల గుర్రాలు లేకుంటే మిల్లీపీడ్స్, దాని తర్వాత మకిలి పురుగు అనేది ఉంటుంది. ఏదైతే గ్యాపులు పెట్టిన వాళ్ళు ఉంటారో కొంత ఒక 10-15 రోజులలో ఈ సీడ్లింగ్ స్టేజ్ లో ఏదైతే మొలక వస్తుందో 5 వారం 5 నుంచి 7 రోజుల లోపు ఆ మొలకని తినివేసే పెంకు పురుగు అంటే గ్రబ్స్ అంటాము. సో పెంకు పురుగుకు సంబంధించిన మకిలి పురుగులు తినివేస్తూ ఉంటాయి. సో వాటికి కూడా ఈ యొక్క ఏదైతే ఇందాక చెప్పినట్టు కార్బోఫురాన్ గుళికలు కానీ, క్లోరోపైరిఫాస్ 50 కానీ, ఓకే, తర్వాత వేరు పురుగు సమస్య కూడా. ఎందుకంటే పశువుల పెంట వేసిన వాళ్ళలో కూడా ఈ మధ్య కాలంలో వేరు పురుగు సమస్య కూడా బాగా ఇబ్బంది పెడతా ఉంది. సో అక్కడ అవి వాటిని చూసుకొని వేసుకోవడం, లేదా అంటే ఇందాక చెప్పిన క్లోరో 50 అనే మందును కూడా సాయిల్ డ్రెంచింగ్ చేసినట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ ప్రస్తుత ఈ 15 రోజుల్లోపు వచ్చే అన్నిటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత అక్కడక్కడ ముక్కు పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఈ ప్రాథమిక దశలు అన్నిటికీ ఈ కార్బోఫురాన్ 3G గుళికలు, క్లోరో 50 లేదా మోనోక్రోటోఫాస్ నూకలు ఇంకా వివిధ పదార్థాలలో కలుపుకొని చల్లుకున్నట్లయితే వాటిని నివారించే అవకాశాలు ఉంటాయి. తర్వాత గడ్డి మందు విషయానికి వస్తే మార్కెట్లో అంటే ముఖ్యంగా
ఫీనాక్సిప్రాప్ ఇథైల్ అనేది విప్ సూపర్ రూపంలో అవైలబుల్ ఉంది. అదేవిధంగా ఫ్లూజిపాప్ బ్యూటైల్, ఓకే, అది ఫ్లూజిఫ్లెక్స్ రూపంలో అవైలబుల్ ఉంది. ఈ 2 మందులు కూడా 20 నుంచి 20 రోజుల దశలో మరి 400 ml ఎకరానికి. అంటే సాధారణంగా ఈ హిట్వీడ్, టర్గా సూపరే కాకుండా ఇవి కూడా మార్కెట్లో కొత్తగా వచ్చినాయి కాబట్టి వాటిని కూడా కొంత ఆల్టర్నేట్గా వాడుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సో ఈ విధంగా మళ్ళా వేరు కుళ్ళు కూడా లేదా కాండపు కుళ్ళు కూడా ఈ దశలో ఆశించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కార్బండైజిమ్ మ్యాంకోజెబ్ కలిపింది సాఫ్ కానీ నేటివో కానీ, నేటివ్ అయితే 0.6 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఆ సాయిల్ దగ్గర డ్రెంచింగ్ చేస్తే ప్రస్తుతం ఆశించే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. ప్రస్తుతం మళ్ళీ రాబోయే దశలో కూడా ఏవి కూడా నివారించవచ్చు సార్. సార్, పత్తిలో ప్రస్తుత దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అట్లనే వాట్సాప్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చిండ్రు సార్. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రసారం చేసిన ముచ్చట్లను మీరు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలే మరకుండ్రి. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట, అట్లనే అన్ని కాలాలకు అనువైన ఆకుకూరల సాగు గురించి ఆదిలాబాద్కు చెందిన వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.